చాట్ బండి దగ్గర గోపి అనుకునేరు కాదు, ఇట్ ఇస్ చాట్ గోపి భయ్య తోడ ప్యాజ్ డాలో తెలియదు దానికి. ఎనీవే సుమ గారు మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇలాంటివి కూడా తెలుసా నీకు? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఏ హలో, హౌ ఇస్ ద వెదర్ టుడే? ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ అడగండి. హౌ ఇస్ ద వెదర్ టుడే? సుమ గారు అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రాదు, తెలుగులో అడగండి. Yes. నేను జపాన్ నుంచి కొనుక్కొని వచ్చిన ఇది తెలుగులోనే మాట్లాడుతాను అంటున్నటువంటి చాట్ గోపి అన్నమాట. సౌండ్స్ గుడ్. చాట్ గోపి, ఎస్. నువ్వు దేని గురించి మాట్లాడగలుగుతావు? సినిమా గాసిప్స్, ట్రెండింగ్ టాపిక్స్, సినిమాకి సంబంధించిన టాపిక్స్ అన్ని మాట్లాడతాను. అంటే మొత్తం వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉందన్నమాట. ఎస్. సరే, నా గురించి కొంచెం గాసిప్ చెప్పు. మీరు మొక్కల నొప్పి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. నో. క్యారీవాన్ లో ఫిజియోథెరపీ వెయిట్ చేస్తున్నారు. నో. హెయిర్ కి డై వేసుకోవడం మర్చిపోయారు. బ్యాటరీ పీకేస్తాను. సారీ. ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పు. ఇప్పుడు మనం వేస్తున్న జోక్కి నవ్వాలా వద్దని ఆలోచిస్తున్నారు. నవ్వుతున్నారు, అదిగో చూడు, అది ఎదురుగా ఆయన ఫుల్గా నవ్వుతున్నారు, అదిగో. సుమ గారు సారీ, అది మీరు అనుకోవద్దు, వాళ్ళు అనుకోవాలి జోక్ అని. ఇదిగో ఎస్. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు వచ్చేసారు. చాట్ గోపి, సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారు వచ్చేసారు. సంక్రాంతికి వస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? అంటే సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారయ్యా బాబు. ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, ఇక్కడ రావడం. ఇలాంటివన్నీ మాట్లాడితే నువ్వు క్షమించండి. సౌండ్స్ గుడ్. సేల్ లో నేను కొన్నానని తెలిసిపోతుంది. సారీ. ఎనీవే, ఇప్పుడు నువ్వు అంతే జనరేటెడ్ టెక్నాలజీ అయినట్టయితే నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ రాబోతుందో చెప్పు. నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్? లక్షలు మీకు, క్వశ్చన్లు నాకా? నాకు లక్షలు ఇస్తున్నారు, ఎవరు చెప్పారా? సారీ, ఎవరు చెప్పాడు? క్షమించండి. నేనే చెప్తాను. నెక్స్ట్ మణికంఠ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ద సాంగ్ ఈస్ నేను పాడతా. నేను పాడతా. పద వెళ్దాం. లేదు, ఆయన పాడేశారు. ఓకే, సో ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై మణికంఠ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రిపేర్ అయ్యి వచ్చారా ఇవాళ? స్పీచ్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అవునా? ఓహో, ఓకే. అనుకోలే, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. హలో అందరికీ, ముందుగా మేము ఇక్కడ రావడానికి కారణం మా మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఐ వెల్కమ్డ్ ఆల్రెడీ. మణికంఠ మాస్టర్, వి వెల్కమ్ యూ. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్, వి వెల్కమ్ యూ టు. ఎక్కడ ఉన్నారు మాస్టర్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అరే వాడికంటే ఇవ్వు ఒకసారి. ఓకే. వెంకటేష్ సార్ ప్లీజ్ మాతో ఒక్క స్టెప్ వేయరా? తర్వాత వేస్తారు, ఓకేనా? లాస్ట్లో. ఓకే. ఓకే, అరే సరేరా, బాయ్ బాయ్ బాయ్. వెళ్ళగానే వాట్సాప్లో మెసేజ్ పెట్టు. స్ట్రేట్ లెఫ్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మనం విన్నటువంటి ఆ పాటని ఎవరు కంపోజ్ చేశారో చెప్పు చాట్ గోపి. డ్రీమ్స్. డ్రీమ్స్ కాదు, బీమ్స్. ఆయన కంపోజ్ చేస్తే అందరు డ్రీమ్స్ లోకి వెళ్తారు, అందుకే డ్రీమ్స్ అని చెప్పాను. ఓ మై గాడ్, ఇదో అదో సౌండ్స్ గుడ్. కూర్చున్నారు, ఆయన కూడా ఇలాగే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటారు. బీమ్స్, డ్రీమ్స్, అమ్మో కరెక్ట్. ఇంతకీ పాట పాడింది రమణ గోఖలే. రమణ గోగుల గారు, అదిగో అక్కడే కూర్చొని ఉన్నారు చూడు. అసలు ఎలాంటి సూపర్ డూపర్ హిట్ నంబర్. చికిత్తా గుమస్తా జాయన్ అంటే జమస్తా వయారి బామాని హంస నడక ఎందుకే గోదావరి కట్టు పైన రామశిలకవే. స్టాప్. నిన్ను బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొన్నానని తెలిసిపోతుంది అందరికి. వద్దు ప్లీజ్. ఆయన పాడితే చాలా అందంగాను, నువ్వు పాడితేనేమో తారదబ్బా మీద ఇటుక రాయేసి గీకినట్టుగాను. సుమ గారు నాకు ఫీలింగ్స్ ఉంటాయి, మీరు నా మనోభావం దెబ్బతీస్తున్నారు. సైలెంట్ ఉండు, అర్థమైందా? ఓకే, సో ఈ రోజు మనకి ఈ ఈవెంట్ లో రైటర్స్ కూడా వచ్చారు. ఎవరు వచ్చారో చెప్పు చూద్దాం. రైటర్స్ వచ్చారు. ఓ వావ్, గ్రేట్. సో వాళ్ళని నేను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అసోసియేట్స్ అండ్ అలాగే అడిషనల్ డైలాగ్ రైటర్స్. అజ్జు మహాకాళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే తిరుమల నాగు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఉపేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెప్పు, ఎవరు చెప్పు? ఎవరు? ద బ్యూటిఫుల్ హీరోయిన్ వైవిఎస్ చౌదరి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరది? వైవిఎస్ చౌదరి. మీనాక్షి చౌదరి గారు. ఓ సారీ. ఐ బాట్ ఇట్ ఇన్ డిస్కౌంట్ సేల్, దట్స్ వై చాట్ గోపి ఇస్ లైక్ దిస్. రైటర్స్ రండి. అందరూ రండి. ఉపేంద్ర గారు అంటే మన హీరో ఉపేంద్ర గారు. పక్ష ఏ మా ఆయన చేతి నువ్వు లే చూడు, మేమిద్దరం ఎంత చక్కగా మ్యాచింగ్ వేసుకొచ్చాం. అలా చక్కగా ఇప్పుడే ఎంత బాగుంది చూడడానికి. ఇట్రా పక్షి, అక్కడ కూర్చుంటావా? అంత ముద్దుగా పక్షి అని పిలుస్తోంది. ఒక్క నిమిషం. ఏయ్ చాట్ గోపి, ఒకసారి ఇట్రా. చెప్పండి. వచ్చినాడు ఎవరో చెప్పు. ఎవరు? అదిగో ఇప్పుడే వచ్చి కూర్చున్నారే. సత్యం రాజేష్.
సత్యం రాజేష్ కాదు, కరెక్ట్గా చూసి చెప్పు. సారీ, క్షమించాలి. ఆర్యన్ రాజేష్. ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్, క్షమించాలి. ఆవిడ గురించి నీకు తెలియదు. వాళ్ళ భావనే వదిలిపెట్టదు. నువ్వు ఇన్ని తప్పు మాట్లాడావంటే నేను వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? సారీ అండి, సరిగ్గా ఫీడ్ అవ్వలేదు, క్షమించండి. సైలెంట్ గా మూలకెళ్ళి నిలబడు. Okay. సార్ మీరు మాట్లాడండి. అనిల్ రావిపూడి గారి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. Yes. మరి ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో గెస్ట్ చేసి చెప్పు. ఏంటండి? నెక్స్ట్ సినిమా ఉగాదికి వస్తున్నాం, దాని తర్వాత దసరాకి వస్తున్నాం, దాని తర్వాత దీపావళికి వస్తున్నాం, దాని తర్వాత తొలి ఏకాదశికి వస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తాం, అదే మళ్ళీ సంక్రాంతి. మళ్ళీ వస్తాం. మా ఇష్టం, ఎప్పుడైనా వస్తాం, అంటే మళ్ళీ F- మళ్ళీ వస్తాం, F2, మళ్ళీ F3 సంక్రాంతికి లాగా. వస్తాం. ఓ మస్తాలు వస్తాం, వస్తూనే ఉంటాం. మీకు సీక్వెల్ Yes. అన్నమాట. అనిల్ రావుపూడి గారు. సూపర్ అండి, Director. మీ టైటిల్స్ అన్ని కూడా మాకు బయట పెట్టేశారు. Yes. ఒక నిమిషం ఈ మైక్ పట్టుకో. నేను ఓన్లీ మాట్లాడడానికి మాత్రం పిలిచాను అనుకుంటున్నావా? వెళ్ళి అక్కడ బాత్రూంలో కడిగేసరా. ఈలోపు నెక్స్ట్ మా రైటర్ సాయి గారిని వేదిక. ఇప్పుడు మొత్తం అడిగేసా. వెరీ గుడ్. బెండకాయలు సన్నగా తరిగి ఉల్లిపాయలని పొడుగ్గా తరుగు. దేనికి? మనకి ఎలాగో భోజనాలు అవి పెట్టించాలి కదయ్యా. ఏం మాట్లాడుతున్నాం? సంక్రాంతికి వస్తున్నామంటే మరి విందు భోజనాలు ఉండొద్దు? సుమ గారు, మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడే తినేసి వెళ్తారు కదా. లేదు, తినను నేను. తినరా? నేనే వంట చేసి మరీ తినిపిస్తాను. సౌండ్స్ గుడ్. ఇదిగో ఇలాంటి ఈవెంట్లు ఆర్గనైజ్ చేయాలన్నా, ఇలాంటి సినిమాలు తీయాలన్నా ఆ సినిమాల మీద బోలెడంత పట్టు ప్యాషన్ ఉండాలి. అలా ప్యాషన్ ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తున్నారు చూడు. Yes. ఒకళ్ళు దిల్ రాజు గారు, ఇంకొకళ్ళు శిరీష్ గారు. దిల్ రాజు గారు, శిరీష్ గారి ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూసేద్దామా? చూసేద్దాం. పద, చాట్ కాపీ, లెట్స్ గో. సినిమా పెద్ద సినిమా అన్న తారతమ్యం లేదు. సినిమా అయితే చాలు, ప్రాణం పెట్టి పనిచేసి మన కోసం ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూనే ఉంటారు. సో వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు అందిస్తూ. చాట్ గోపి, ఏవి Yes. చూసావా? ఏవి చూసావా? చూడలేదు, ఏవీలో ఉన్న సినిమాలు చూశాను. చాలా బాగుంది. ఎస్. దిల్ రాజు గారు, నేను అలాగే శిరీష్ గారిని చూస్తే నీకేమనిపిస్తుంది? అలా ప్రొడక్షన్లో ప్రతి సినిమా చేయాలనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అది రాదు, నువ్వు చాట్ గోపివి. Oh, sorry. నీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. Yes. విక్టరీ వెంకటేష్ గారిని చూస్తే నీకేమనిపిస్తుంది? మీ ఇంట్లో పని మానేసి వాళ్ళ ఇంట్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. ఐ బ్రాట్ యూ ఫ్రమ్ జపాన్. వాట్ రీజన్? ఫర్గెట్ దట్. నో ఛార్జింగ్. డోంట్ ఫర్గెట్. Sounds ఓకే, సో ఈ సినిమాలో చేసినటువంటి కొంతమంది కళాకారుల్ని నేను ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను. ఇన్వైటింగ్ చిట్టి గారు, పమ్మిసాయి గారు, హారిక గారు, అమిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, రండి రండి. పమ్మిసాయి గారు అనుకున్నారు, అమిత్ గారు, బిఆర్ఏఆర్. యా, నేనేనా ఫస్ట్? అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సార్, అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిల్ రాజు గారు, శిరీష్ గారు, మీతో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కలిసి మీ బ్యానర్లో వర్క్ చేస్తున్నా, చాలా ఆనందంగా ఉంది. అండ్ వెంకీ సార్తో కూడా ఆఫ్టర్ బాడీ గార్డ్ ఇప్పుడు చేస్తున్నా, సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావయ్యా? నా వెనకాల ఉండాల్సింది కనకాల, నువ్వు కాదు. ఎనీవే సార్, మీరు మాట్లాడండి. ఈరోజు చాలా మంది స్పీకర్స్ ఉన్నారు కాబట్టి అందరూ చూసావా ఎంత క్లుప్తంగా మాట్లాడుతున్నారు? ఎస్. అది వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నారు, అర్థమైంది వాళ్ళకు కూడా. ఎస్, వాళ్ళకి తెలుసు నేను 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలని. 10:30 కదా, గంట తగ్గించారు. ఓకే సార్, కనిపిస్తుంది సార్, వినిపిస్తుంది కూడా. సౌండ్స్ గుడ్. ఆహా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, సార్ మీకు ఫోన్ వస్తుంది. ఎవరు చేసి ఉంటారంటావు? ఇంకెవరు చేస్తారు ఈ టైంలో? సంక్రాంతికి వస్తున్నామని అందరూ ఫోన్లో కూడా చెప్తున్నారు. ఈ సినిమా చేసినన్ని రోజులు చాలా పిక్నిక్కి వెళ్ళినట్టు అంత సంతోషంగా ఉండేది. అనిల్ రావిపూడి గారు అందరినీ యాక్టింగ్ రాని వాడికి కూడా యాక్టింగ్ నేర్పి చేయించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. ఎందుకంటే అందరూ డైరెక్షన్ చేస్తున్నారు, మిగతా ఏమీ తెలియదు అనుకుంటారు. చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఇది వరకు రోజుల్లో డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవాళ్ళు. ఈయన చేసిన దాంట్లో మనం 10% కాపీ కొడితే చాలు, వాడు సక్సెస్ అయిపోయినట్టు ఆర్టిస్ట్. అంత బాగా చేయిస్తారు. అలాగే ఒక్కసారి అనిల్ గారు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు, చిట్టి గారు మా సినిమాలన్నింటిలో మీరు ఉంటారండి అన్న. ఆ మాట మర్చిపోకుండా ఈ రోజుకి ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అనిల్ గారు, మీకు ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే వెంకటేష్ గారి మూవీల్లో నేను ఇదివరకు చేస్తున్నాను. నేను వసంతం, అంతకుముందు ఫస్ట్ సినిమా అలా చేయడం, ఇవన్నీ ఆయనతో ఉన్నంతసేపు చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ వైప్ అంతా. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, ఆయన మూడ్లో ఉంటారు, దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్తేనే అంత పాజిటివ్గా ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది, ఎనర్జీగాను. థ్యాంక్ యూ.
అలాగే పమ్మిసాయి గారు. పమ్మిసాయి గారు మీరు మాట్లాడే ముందు మైక్ తీసుకోండి. అంతే, ఇంకేం లేదు, రండి. ఒకవేళ కనుక ఈ సినిమాలో మీకు ఒక సాంగ్ పెట్టుంటే పమ్మిసాయి గారు, మీనాక్షి ఆర్ ఐశ్వర్య ఎవరితో సాంగ్ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? మీ చేతిలో మైక్ ఉంది. ఐశ్వర్య గారు. సార్ ఆవిడేదో ఫార్మాలిటీకి అడిగారు, మీరు ఐశ్వర్య. నేను ఊరికే సరదాగా అడిగాను, మనసులో ఇలా ఉంది ఆయన నాకు సరదాగా తెలియదు. అడిగండి. ఓకే రండి, ఇక్కడ రండి. మీరు సరదాగా అడిగారు, ఆయన నిజం చెప్పాడు. రండి. చాట్ గోపి చూసావా? ఆయన నన్ను ఏమంటున్నారు, చాట్ గోపి మీరు మిషన్ అంటున్నారు. మిషన్ అని చెప్పి కింద మీద చూస్తారంటండి మీరు. మిషన్ పని చేస్తుంది ఇక్కడ. ఇక్కడ రండి, ఇక్కడ రండి. థ్యాంక్స్, ఇక్కడ కొట్టారు. నాకు ఇష్టమైనటువంటి హీరో వెంకటేష్ గారు 100%. ఆయన యాక్టింగ్ చిన్నప్పటి నుంచి కూడా, ఆయన సినిమాలు చూసినప్పటి నుంచి ఆయన డ్రెస్కి బాగా ఫ్యాన్ అండి నేను. అటువంటి నాకు ఇష్టమైనటువంటి హీరోతో పనిచేసేటువంటి అవకాశం కల్పించిన శ్రీ అనిల్ రావుపూడి గారికి నా థ్యాంక్స్ అండి. మా దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, అలాగే నా తోటి నటీనటుమణులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం అండ్ థ్యాంక్ యూ అండ్ విశేష అవసరం. నేను మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం, ఆయన ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడండి. ఇప్పుడు సక్సెస్ మీట్లో మాట్లాడదాం. ఓకే చిప్పు కొంచెం సార్. ఓకే, పదే పదే చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. అనవసరంగా కొనుక్కున్నాను, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తున్నావు ఏంటి అయ్యా బాబు. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. Thank you. ఓకే. సో ఇప్పటి వరకు పాటలు అయ్యాయి కాబట్టి చాట్ గోపి నెక్స్ట్ ఒక మంచి పాట, అండ్ ఆ పాటని పాడడానికి మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ Dreams. ఈ సినిమాలో అంటే భీమ్స్ గారు కాదు, ఇప్పుడు పాడడానికి రాబోతుంది మరో మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఈ సినిమాలో సింగర్ రమణ గోగుల్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా. రమణ గోగుల్ గారిని ఇప్పుడు పాట పాడడానికి కాదు, మాట్లాడడానికి పిలిచాము. హలో, మాట్లాడడానికి స్టాండ్ ఉండదు. ఆయన ఆల్రెడీ స్టాండింగ్లో ఉన్నారు, మళ్ళీ స్టాండింగ్. దిస్ ఓన్లీ ఫర్ స్పీచ్ టైమ్ సార్. యా 9:30. Sir, we just questions. Either the robot or yourself. Sir, I have a question for you. Yes, go ahead. There are 3 beautiful women today here. Of course, there are many more. But who do you think is the most beautiful? Can't answer that question. మీరు ఆన్సర్ చేయాల్సిందే. Chelenu. చెయ్యాలి. Because they're all beautiful. Oh All my beautiful. God. చక్కటి కవర్ డ్రైవ్. Okay, sir, whatever you want to say. ఇవాళ 23 years ago, నేను బెంగళూరు ఉన్నప్పుడు వెంకీ కేమ్ హోమ్. ఐ రిలీజ్ అన్ ఆల్బమ్, ఏ లేలా అని చెప్పి ఒక ఆల్బము. అది విని జయంత్ సినిమాకి, ప్రేమ టీజరాకి జయంత్ వెంకీ ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు పల్లవ అంటే ఏంటో తెలియదు, చరణం అంటే కూడా ఏం తెలియదు. వెంకీ సెట్ ఐ వాంట్ యూ టు మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ డెస్టినీ. ఈ సినిమాకి నేను ఇప్పటిదాకా ఐ హ్యావెంట్ సంగ్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. సో in some ways I thank Beams and Anil and Venki for getting me into this project. 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ coming back and singing for my friend Venki is heartwarming. And ఈ పాటలో కూడా ఎంత భావం ఉందంటే లిరికల్గా కానీ మెలడీ కానీ. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ Beams and a big round of applause for Bhaskar for the lyrics. And I'm so happy that this song is done so well. Ivala 89 million views on YouTube today. Okay. Anil was telling me that hopefully it'll be 100 million. Aithe avachchu Anil cheppalemu, but amma దగ్గరలో ఉంది. So it is magic, and it is the number 2 song on the YouTube charts. ఈ పాట ఆల్ ఇండియాలోను. Globally it's reached up to 8 ఇంటర్నేషనల్ సింగిల్. సో ఇట్స్ క్రెడిట్ టు ద హోల్ టీమ్. ఈ టీం మొత్తం ఎంత ఎఫర్ట్ పెట్టి ఈ పాటలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. ఐఎమ్ సో హ్యాపీ టు సింగ్ దిస్ సాంగ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ద ఫిల్మ్. ఐ కాంట్ వెయిట్. అంత హైప్ వచ్చింది ఈ సినిమాకి. అండ్ ఐ విష్ వెంకీ, యూ అండ్ ఆల్ ద హీరోయిన్స్ అండ్ దిల్రాజ్ గారు, శిరీష్ గారు,
Anil, all the very best for you, and God bless you all. Thank you. సార్ మీ సాంగ్ మేము గోదావరి గట్టు మీద మరి కొద్దిసేపట్లో వినబోతున్నాము కానీ ఊరికే జస్ట్ వయ్యారి బామ అని అదే వేయాలి కదా, అప్పుడేనా మీ ఇష్టం. ఓకే సార్ అప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు వద్దు సార్ ఇప్పుడే పాడాలా? లేదు కమింగ్ అప్ లేదు, కమింగ్ అప్ పాడాలంటే పాడతాను. తర్వాత సార్ There is no hesitation. నో సార్ ప్లీజ్ Are you sure? ఐఎమ్ షూర్ సార్ 100%. పక్కా సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్ యువర్ షూర్ సార్, షుగర్ సార్. కానీ గివ్ హిమ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిస్ వాయిస్. నా వాయిస్లో లేదు, ఆయన చెప్పింది కరెక్ట్. కరెక్ట్ సార్ బట్ స్టిల్ నీకు తర్వాత ట్రైనింగ్ ఇస్తాను. Okay, sir. రీప్రోగ్రామ్ చేద్దాం. అవును సార్. ఒక్కసారి వయ్యారి బామ్మ వద్దా? ఏయ్, తర్వాత వద్దు, పడతానన్నారు కదా. తర్వాత. ఇట్లాను. లేదు Sorry, sir. వద్దు, యూట్యూబ్లో చూసుకుంటాం సార్. సార్ నాది సార్ బ్లాక్ ఫ్రైడే సేల్లో కొన్న Thank you. రా. ఓ ఇప్పుడు ఆయన పాడతానని చెప్పారు సుమ కదా. గారు, ఆయన పాట పాడితే వయ్యారి బామ్మ ఆయన నడదాం అనుకున్నారు మీరు కదా. లేదు నేను నడుస్తున్నాను కాబట్టి ఆయన పాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. సౌండ్స్ బ్యాడ్. ఎనీవే ఈ సాంగ్స్ అన్ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ